ఫ్రెండ్స్, కబ్బాలమ్మ దేవస్థానంలో ఉన్నాం కదా మనం కనకపురాలో. చూడండి, తಡೆ ಹೊಡೆಯುವ స్థల, దృష్టి తెగియువ స్థల అంటే తెలుసు కదా, దృష్టి తీసే జాగా ఇక్కడ. ఇప్పుడైతే నేను వెళ్ళి దృష్టి తీపించుకొని వచ్చామండి. లోపలికి వెళ్ళి అక్కడ చిన్న కొండ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంత కొండ చిన్నగా. దాన్ని కొడితే ఎంత సౌండ్ వస్తుందంటే మనకి దిష్టి అయింటే అక్కడ తెలుస్తుంది అనమాట. ఆ సౌండ్ అంత జోరుగా వస్తుంది. ఇంకోటి మీకు వీడియోలో ఇప్పుడు కనబడుతుంది కదా కొండ వచ్చేసి, అదే కబ్బాలమ్మ కొండ అనేది ఫ్రెండ్స్. అమ్మవారు వెలిసిండేది పైన చివరిలో. ఈ మొబైల్లో కనబడలేదు ఫ్రెండ్స్, ట్రై చేస్తాను చూపించడానికి. అక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, అదే కబ్బాలమ్మ దేవస్థానము. ఫస్ట్ ఇంకా అక్కడే దేవస్థానము చివరిగా ఉండేది. ఇంకా కబ్బాలమ్మ స్టోరీ ఏంటి అనేసి ఇప్పుడు చెప్తాను. కబ్బాలమ్మ భక్తులు ఒకరు వచ్చేసి ఎక్కడ లేని బాధలు ఆయనకు వచ్చేసి, ఆయన కబ్బాలమ్మకి పరమ భక్తుడు అంట ఫ్రెండ్స్. కొండపైకి పోయేసి, ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తావు అని చెప్పేసి, నేను ఇంకా బతకను అని చెప్పేసి ఆ కొండపైన ఇంకా కిందకి దూకేస్తారంట ఫ్రెండ్స్ నిజంగా. అప్పుడు ఆ అమ్మ అరచేయిలో ఆ భక్తుడిని పట్టుకుంటారంట. ఆ భక్తుడు అమ్మ అరచేయిలో ఉంటారంట ఫ్రెండ్స్. నిజంగా ఇది జరిగిన స్టోరీనే అంట, హేళన చేసేది కాదు, జరిగిన స్టోరీనే. తిరగా వచ్చేసి కబ్బాలమ్మ పైన ఇంకా దిగువకి ఒకే అడుగులో దిగుతారంట ఫ్రెండ్స్. ఇదంతా కట్టుకథలు అనేసి మీరు అనుకుంటే నేనేం చేసేకలేదు. ఈ దేవస్థానం ఇంత ఇంప్రూవ్ అయిందంటే మీరే అర్థం చేసుకోండి కబ్బాలమ్మ పవాడ ఎంత ఉంది అని చెప్పేసి. ఆ భక్తుడు పైన ఇంకా దిగువ పడినప్పుడు అమ్మ అరచేయిలో పట్టుకుంటారంట ఫ్రెండ్స్. నిజంగా ఏడుంది. దాదాపుగా నేను 10 సంవత్సరాలుగా ఈ దేవస్థానానికి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను అనుకున్న పనులు కూడా జరిగాయి కాబట్టి నాకు అంత నమ్మకం ఇక్కడ కబ్బాలమ్మ అంటే. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూపిస్తున్నాయి. ఇంకో స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్ కబ్బాలమ్మది, అది ఇంకో వీడియోలో చెప్తాను, ఎందుకంటే టైం లేదు ఈ వీడియోలో.